శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. కిందటి భాగంలో శ్రీరాములు వారి యొక్క దినచర్య, అశ్వమేధ యాగంలో చేసే దినచర్య, తర్వాత ధ్వజారోపణ చేయడం వల్ల వచ్చినటువంటి పుణ్యము, అందులో విష్ణు స్తుతి ఉంటుంది. ఆ స్తుతి చేసినందువల్ల కలిగినటువంటి మహత్యాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు అవభృతోత్సవము గురించి చెప్పుకుంటాం. శ్రీరామదాస ఉవాచ అత చైత్రసితే పక్షే నవమ్యాం రామజన్మని తదావృతస్నానార్థం వాజమేధఫలాప్తయే చకార సూచనాం రాజ్ఞే రాఘవాయ గురుస్వయం వరయామాస్తం రామం రవితాపభయాన్ ముని వశిష్ఠవసరం శ్రుత్వా రామో లక్ష్మణమబ్రవీత్ అద్యావృతస్నానార్థముత్సవైర్గమనం మమ రామతీర్థం త్వయా జ్ఞాత్వా కరణీయం మయోచ్యతే ఆజ్ఞాపనీయ రాజానో నిజ సైన్యర్గజాదిభిః. ఈ విధంగా అశ్వమేధయాగం చేస్తున్నట్టు రామదాసు గారు చెప్తున్నారు. శుక్లపక్ష నవమి నాడు శ్రీరాముడి యొక్క జన్మదినోత్సవం. అశ్వమేధయాగ ఫలాభాప్తి కొరకే అవభృత స్నానం చేయడానికి శ్రీరామునికి గురువు గారైనటువంటి వశిష్ఠుల వారు సూచనలు ఇచ్చారట. ఎండలు పెరుగునని భీతి వలన త్వరపడండి, అంటే చైత్రమాసం తర్వాత ఇంకా ఆలస్యం చేస్తే ఎండలు ఎక్కువ పెరిగిపోతాయి. వశిష్ఠుల మాట మీద శ్రీరాముడు లక్ష్మణునితో, తమ్ముడా, ఇప్పుడు అవభృత స్నానమునకై ఉత్సవములతో నేను బయలుదేరవలను. నీవు రామతీర్థం వద్ద చేయవలసిన పని ఏమిటంటే, రాజులకు అందరికీ వారి వారి సైన్యములతోనూ రాణీవాసములతోనూ వారు వారి యజ్ఞమండపంలో సర్వసిద్ధులుగా ఉండునట్లుగా ఆజ్ఞాపించు. అక్కడ ఉండమని వీళ్ళందరినీ, మన సైన్యాన్ని రథ గజ తురగ పదాతి యాన వాహనాదులతో సిద్ధముగా ఉండునట్లుగా చేయండి. నవవాద్యములు తురీయాది ఘోషలతో మ్రోగుచుండు ఉండాలి గొప్పగా. యజ్ఞమండపము నుండి రామతీర్థం వరకు ఇసుకలోను చిత్ర ధ్వజ పతాక తోరణ రత్నహారములను అలంకరించండి. ధ్వజాలు ఎగరవేయండి. వెళ్ళి చోటంతా కూడా స్తంభాలు రాటలు బాది ధ్వజాలు ఎగరవేయండి అని చెప్పి, తర్వాత పూల చెట్లు, మట్టి తొట్లను, అలాగే చెరుకు గడలు, అరటి చెట్లు రహదారికి ఇరువైపులా సింగారించాలి, అంటే అందంగా ముస్తాబు చేయించండి. నర్తనము జరగవలేను వెళ్తుంటే. రామతీర్థ మార్గమున చందన రసమును చల్లవలేను. కళ్ళాపండం కదా, గంధం అన్నీ కలిపి అనేటువంటి గంధాలు కలిపి చక్కగా జల్లండి. పట్టుబట్టలను పరిచి పూలు జల్లండి అక్కడ చక్కగా. ఇంకనూ కావలసిన పనులన్నీ నన్ను అడుగుకయ్యే తగిన విధంగా చేయండి. అక్కడ ఏం కావాలంటే అది చేయండి. మళ్ళీ ఆజ్ఞ కోసం నా దగ్గరికి రావక్కర్లేదని చెప్పాడు. లక్ష్మణుడు కూడా అలాగే అన్ని కార్యములు కూడా సర్వాన్ని కూడా నెరవేర్చారు. శ్రీరాముడు తర్వాత చక్కగా ఋత్విక్కులు గమవేష్టిని వనరించారట. ఆ వశిష్ఠుడు అశ్వమేధయాగ రథమును అగ్నిని యజ్ఞపాత్రములను స్థాపించి సీతారాములను ఎక్కించి, వశిష్ఠుల వారు ఏం చేస్తారంటే రథాన్ని తీసుకురమ్మని చెప్పారు. ఆయన తీసుకురావడం కాదు, భటులకు ఆజ్ఞాపిస్తే దాని మీద అగ్నిని యజ్ఞపాత్రములు స్థాపించి సీతారాములను ఎక్కించి తాను ఋత్విక్ జనులతో రథమును ఎక్కారు వీళ్ళందరూ కూడా. అంతటి మునీంద్రులు వేదఘోషలు చేస్తూ ఉన్నారు. పిదప బంగారంతో చక్కగా అలంకరింపబడిన గుర్రపు రథమున శ్రీరామ మహారాజు జనుల చేత నమస్కరింపబడుతూ మార్గమును తిన్నగా వస్తూ ఉన్నారు. ముందర ధ్వజాలంకృతములు గజాలు అంటే ఏనుగులు నడుస్తూ ఉన్నాయి. చతుర్విధ వాద్యములను వాయిస్తూ చక్కగా అశ్వారూఢులు వెళ్ళారు. ఆ తర్వాత వారి వెనుక వెండి బంగారు కర్రల రాజదూతల అలంకారములతో నడుస్తున్నారు. వెండి కర్ర బంగారం కర్ర పట్టుకున్న రాజదూతలు. వారి వెనుక గాయకులు, నటులు, వారాంగనలు వరుసగా వెళ్తూ ఉన్నారు. అంత గంధర్వులను, దేవతలను ముందు పెట్టుకుని శ్రీ సీతారాములు ఋత్విక్ సహితంగా అగ్నిహోత్రములతో వచ్చుచున్నారు. వారి వెనుక క్షత్రియకాంతలు, వారి వెనుక తక్కిన స్త్రీ పరివారము, ఆ వెనకాల రాజులను వారి సైన్యాలు, ఇతర రాజసేవకులను, నవవాద్య ధ్వనులతో గజాదులను, అంబుల ఒంటెలను, శస్త్ర శకటములు అంటే ఆయుధాలతో కూడినటువంటి బళ్ళు, వారి వెనుక కమ్మరులు, వడ్లవాళ్ళు, చర్మకారులు అందరూ నడుస్తూ ఉన్నారు. రహదారిని సరిచేసేవారు, చేతతాడును ధరించిన వారు,
నేల కొలిచెడి వారు ఇట్లు యథాక్రమంగా అందరూ పరమ మహోత్సవములతో వస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు వాద్యములు మ్రోగుచున్నవి, నర్తనములు జరుగుచున్నవి. మునిపత్రులను రాజపత్రులను సీతారాముల మీద పూలవాన కురిపిస్తూ ఉన్నారు. వందిమాగదులు కీర్తిస్తూ ఉన్నారు. గంధర్వులు గానాలు చేస్తున్నారు. మునులు సస్వరముగా వేదపారాయణ చేస్తున్నారు. ఇట్లు శ్రీరాముడు సీతతో చామరములు అంటే విసిరికర పెద్ద విసిరికరలు ఉంటాయి, చామరాలు ఉంటాయి కదా, వాటితో వీబడుచు ఉండగా శోభాయమానముగా మెల్లగా దారిలోని వేడికలన్నీ కూడా చూస్తూ వచ్చినప్పుడు ఆ లోకులందరూ కూడా శ్రీరాముల సీతారాముల యొక్క ముఖపద్మాలను అంటే సీతారాములను చూద్దామనేటువంటి ఈ కోరికతో సమర్థం వల్ల తొక్కిళ్ళు పడుతూ కోలాహలం చేస్తారట. ఒకరి మీద నుంచి ఒకరు ఇంకా చూద్దామని ఆతృతతో వారిని బెత్తముల చేతబట్టి భటులు అదిలిస్తున్నారు, ముందుకు రాకుండా రా అని చెప్పి. ఈ విధంగా సర్వమును పరికించుచున్న శ్రీరాముడు వారి కోలాహలమును అంతా కూడా విని లక్ష్మణునితో వీరినందరినీ పుష్పకం మీద ఎక్కించండి, అంత కోలాహల పడుతూ చూద్దామని అనుకుంటున్నారు కదా నన్ను, అందుకని వారి బెత్తాలతో భటులు అదిలిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా పుష్పక విమానం ఎక్కించు, సంతోషంగా మమ్మల్ని చూస్తూ ఉండమని, తొక్కిసిలాట వద్దు అంటే ఎవరు తొక్కిసిలాట ఆడకుండా చక్కగా పుష్పక విమానం మీద అందరూ మమ్మల్ని చూడమని చెప్పి అన్నారట. అది ఆజ్ఞాపంగా అతడు ఆ లక్ష్మణుడు వారు అట్లే చేశారు. పుష్పక విమానం ఎక్కిన ఆ జనులందరూ తిన్నగా వచ్చుచు రాజమార్గములు అలంకరించుచుండి శ్రీ సీతారాములు తృప్తిగా చక్కగా కన్నులారా చూసుకుంటూ ఉన్నారట. కొందరు మేము ధన్యులము, సఫల మనోరథముల సీతారామును చూడడం అంటేనండి ఎన్ని జన్మల అదృష్టం ఉండాలి. అటువంటిది ఆ అయోధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆ అదృష్టాన్ని పొందారన్నమాట. సఫల మనోరథులు నేడిచ్చట మహోత్సవంలో శ్రీ సీతారాములను చూస్తున్నాం కదా అని ఆనందంతో ఉన్నారట. మరికొందరు ఇట్టి శ్రీ సీతారాములను దర్శించు భాగ్యం వలన జన్మను మాకిచ్చిన తల్లిదండ్రులు ఇరువురును మిక్కిలి మా తల్లిదండ్రులు ధన్యులయ్యా, మాకు ఈ జన్మ ఇచ్చారు, ఇంత మంచి జన్మ, సీతారాములు ఈ విధంగా అవభృత స్నానానికి వెళ్తూ ఉండగా చూస్తూ ఉండేటువంటి ఇంత కోలాహలంగా, ఇంత విలాసంగా, ఇంత రాజసంగా, ఇంత మధురంగా వస్తున్నారని చెప్పుకుంటున్నారట. ఇట్లు శ్రీరాముడు వస్తూ ఉండగా స్త్రీలందరూ కూడా తమలో తాము ఆలోచించి తాము పుష్పకముని ఎక్కుటికి సీతాదేవిని ప్రార్థించారట. తాము కూడా పుష్పకాన్ని ఎక్కుతా ఉన్నారట అక్కడున్న స్త్రీలు. అప్పుడు సీత లక్ష్మణుని చూసి నీవు ఈ స్త్రీలందరినీ కూడా పుష్పకమున స్త్రీలకు కేటాయించిన చోట ఉంచినట్లుగా చెయ్యి అని చెప్పి లక్ష్మణుడికి ఆజ్ఞాపించిందట. అప్పుడు అతడు అట్లే చేశారు. వారందరూ కూడా యథాసుఖముగా చక్కగా కూర్చొని జాలలు కలిగిన కిటికీల నుండి ఆ పైన పుష్పవిమానం నుంచి కిటికీలోంచి బయటకు చూస్తూ చక్కగా సీతారాములు చూస్తూ పూల వానలన్నీ పూలు కురిపిస్తున్నారు వానలాగా. అప్పుడు వీణ, వేణు, మృదంగాది దివ్య వాద్యధ్వనుల నాదము ఆకాశమును అంటుతున్నదట. మంగళ నృత్య గీత వాద్యములు మహోత్సవగా ఉన్నాయట. యదు, సృంజయ, కాంబోజ, కురు, కైకేయ, కోసరాది నృపులు అంటే రాజుల మాట, చిత్ర ధ్వజ పతాక గజ రథాది రాజ్యవైభవములతో సువర్ణ రత్నాలంకృతులై యజమాన్ని వెంబడించి వచ్చినప్పుడు వారి భారానికి భూమి కంపిస్తూ ఉందట. అంతమంది జనాలు నడుస్తుంటే ఒక చిన్న చిన్న భూకంపం అంటే ఆ భూమి కంపిస్తున్నట్లుగా ఉందట. సదస్యులను, ఋత్విక్కులను, బ్రాహ్మణ శ్రేష్ఠులను వేదఘోష నాదబ్రహ్మను ప్రత్యక్షపరుస్తూ ఉండగా ఆ వేదనాదం వినిపిస్తూ ఉండగా దేవర్షి పితృ గంధర్వులు పుష్పవృష్టులచే తుష్టి నొందుతూ ఉన్నారట. పుష్ప గంధ భూషణ వస్త్రములచే అలంకృతులగులు నరులు, నారులు, గంధోదకము, పువ్వులు, పసుపు, కుంకుమలు, గోరోజనాది వివిధ రసములు, తైలములు మొదలైన వాటిని పరస్పరము పూసుకుంటున్నారట. ఒకరికొకరు ఇవన్నీ కూడా పూసుకుంటూ ఉన్నారట, అభిషేకిస్తున్నారట. ఒకరినొకరు హాస్యము చేయుట మొదలైన వినోద కృత్యములు చక్కగా చేసుకుంటున్నారట. ఇట్లు జరుగుతుండు వేడుకలను వీక్షిస్తూ శ్రీరాముడు రథారూఢుడై తిన్నగా వచ్చి సరయూ తీరమున మంగళప్రదమగు శ్రీరామతీర్థమునకు చేరి సీతతోడ రథము నుండి దిగి ఋత్విగ్గజ పరివృతుడై వారితో పవిత్ర స్నాన కర్మను ఆచరించారట. ఆ ఋత్విక్కులు పత్ని సంధ్యాజావభృత్య మంత్ర విధులను ఆచరించి అందరూ మునులను యజమాన పరస్పరులై శత్రుఘ్నుడు తెచ్చిన నానాదేశముల్లోని దివ్యమంగళ తీర్థ జలములచే సరయూ నదిలో వేదమంత్రములను ఉచ్చరించుచు శ్రీ సీతారాముల్ని అభిషేకించారట. దేవదుందుబులు మానవ దుందుబులతో మ్రోగుచుండవి. ఆ విధంగా దేవతలు
పితృదేవతలు, మహర్షులు, మానవులు కూడా పూలవాలను కురిపిస్తూ ఉన్నారట. అప్పుడు నాలుగు వర్ణాశ్రమ వాసులు నరులందరూ కూడా స్నానం చేశారు అక్కడ ఆ సరయూ నదిలో. మహాపాపులు కూడా స్నానం చేసుకుని తమ పాపం నుండి విముక్తి పొందారు. అప్పుడు శ్రీరాముడు స్వచ్ఛమైనటువంటి మేలి పట్టు వస్త్రములను అలంకరించుకొని దివ్య కంకణ కేయూర కుండల ముక్తాహార దివ్యాభరణములకు శోభనిచ్చు ఎంతో ప్రకాశిస్తూ ఉన్నట్ట. చక్కగా స్నానం చేసిన తర్వాత హృదయమున చింతామణి రత్నాన్ని ధరించారట. కంటకమున కౌస్తుభ రత్నాన్ని దేదీప్యమానమై ఉండగా వాటి కాంతులచే ప్రకాశోధమై కోటి సూర్యుల వలె వెలుగుతూ చక్కగా దివ్య రత్న పీఠముపై సీతతో కూర్చుండి ఋత్విక్ జనముచే ఆవరింపబడి ఉన్న చుట్టూ ఋత్విక్ జనలు ఉన్నారు. ఋత్వికులు ఆ హోమం చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ యజ్ఞం చేసిన వాళ్ళు, ఆ ఋత్వికులందరూ ఉన్నారు. ఆ సమయమున చక్కగా అలంకరించుకున్న ఋత్విక్ జనులకు గో భూ గజ హిరణ్యాది దానములు అనేకములను సదక్షిణాదకంగా ఇచ్చుచు కామధేనువును అలంకరించి గురువుల వారు వశిష్ఠుల వారికి దానము చేయడానికి ప్రయత్నించేట. ఆ కామధేనువును చక్కగా అలంకరించి ఆ గురువు అయినటువంటి వశిష్ఠుల వారికి ఇద్దాం అనుకున్నట్ట. ఆ సంగతిని ఎరిగినటువంటి వశిష్ఠుడు మనమున నా వద్ద నందిని అను కామధేనువు యొక్క కూతురుంది. ఈ నందిని అని ఈ కామధేనువు సంతానం వశిష్ఠుల వారి దగ్గర ఉంది. కాబట్టి నాకు దీంతో ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ నేను ఒక అద్భుతమును చూపెదనని ఇతనికే కామధేనువు తగును, కామధేనువుకు ఇతనే తగినవాడు. దీనిని వదిలి శ్రీరామునికి జగన్మ కీర్తి కలుగుటకై సదక్షిణాకముగా సారంకృతకు సీత ఎమ్మని యాచించరని నిశ్చయించుకున్నాడు. నాకు ఆ కామధేను ఎందుకు ఆశ్చర్యాన్ని చూపిస్తాను. చక్కగా ఆ సీతను సారంకృత అయిన సీతనిమ్మని అడిగేట వశిష్ఠుడు. అంత రాముడు గురువును చూసి ఈ కామధేనువును కూడా పరిగ్రహించండి అన్నట్ట. మునుపు కైలాసమున ఇది సీతకే ఇవ్వబడింది, నేనును దానమిచ్చుడికే తెచ్చి తినని ప్రార్థింపగా వశిష్ఠుడు రఘువీర రామచంద్ర మంగళాంగియకు ఈమె యొక్క తూకమునకు సరి అయిన సువర్ణమును 8 మారులు చూచి ఆ బంగారం నాకు ఇచ్చి మర్రా ఈ సమయంతో నా మాట మీద నీ సీతను నీవు గ్రహింపు. ఆ సీతను దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమెకు ఎంత బరువైతే ఉందో దానికి 8 రెట్లు బంగారం నాకు ఇచ్చి మళ్ళీ ఈ సీతను నీవు గ్రహించు. వేరొక మాటను నేను చెప్పేది వినుము. ఈ అయోధ్యలో నీవు ఉండినప్పుడు నీవు ఉన్నావు కదా, రామచంద్రుల వారు ఉన్నారు కదా, అందుకొని వశిష్ఠుల వారు అంటున్నారు కామధేనువు చింతామణి సీతను కౌస్తవమును పుష్పకమును ఈ అయోధ్యని రాజ్యమును ఎవరికి ఇవ్వగలవు? నీ ఉండగా ఇంకెవరికి ఇవ్వడానికి ఏమీ ఇవ్వదు. ఇక మీద నీవేమైనా ఇచ్చితివా నా ఆజ్ఞను అప్పుడు ధిక్కరించిన వాడగదు. ఒకవేళ నువ్వు ఇవన్నీ ఏమైనా ఇచ్చినట్లయితే నా ఆజ్ఞను ధిక్కరించిన వాడు అవుతావు అని చెప్పి అంటున్నాడు మాట. ఇక నా ఆజ్ఞను అప్పుడు ధిక్కరించిన వాడు అవుతావు, నా ఆజ్ఞను భంగపరిచినందుకు నీవు మిక్కిన సంకటంలో పడతావు. నువ్వు ఎవరికైనా ఇచ్చావంటే నా మాట మీది సంకటం అవుతుంది నీకు. రాజారామ నా మాట మీద నువ్వు పైన చెప్పిన సప్తపదార్థములు తప్ప తక్కిన వాటిని ఎవ్వరేమడిగినో నీ ఇష్ట ప్రకారం ఇచ్చి చూపింపు అంటున్నారట. ఏమంటున్నారంటే ఇప్పుడు చెప్పాడు కదా చింతామణి సీత కామధేనువు కౌస్తవం పుస్తకము ఈ అయోధ్య రాజ్యమును ఎవరికి ఇవ్వకు, మిగతావన్నీ నీ ఇష్టం ఇయ్యి అని చెప్పి అంటున్నారట. అప్పుడు శ్రీరాముడు గురు ఆజ్ఞానుసారముగా అట్లే అని సీతను త్రాసు మీద కూర్చుండబెట్టి 8 రెట్ల బంగారము చేత సమానురాలుగా చేసి మార్చుకున్నారట. వశిష్ఠులకు వారికి సీతనిచ్చి మళ్ళీ 8 రెట్ల బంగారాన్ని ఇచ్చి మళ్ళీ తీసుకున్నారన్నమాట. చూడముచ్చటకు రవికే చీరలను ధరించి దివ్యాలంకారములు లేని దిగును ఆ పతివ్రతను శ్రీరామును మళ్ళా పరిగ్రహించినప్పుడు విమానములు ఎందరు దేవస్త్రీలు పూలవాన్ను కురిపించారన్నమాట. మంగళవాద్యములు వాయింపబడ్డాయి ఈ విధంగా. అప్పుడు సీతారాముడు ఆనందించారట. సీత ముందు కన్నును అధికమైన దివ్యాలంకారములు మళ్ళీ ధరించింది. జనులందరూ కూడా ఆహ్లాదవదనులు సంతుష్టాంతరంగులు అయ్యారట. అందరూ సంతుష్టిగా ఉన్నారట. పిదప సీతాదేవి శ్రీరామునికి నమస్కరించి వారి ప్రక్కనే స్వానందముచే చిరునవ్వుతో రామునిపై కటాక్షమును జారుచుండెను. సిగ్గుతో సుస్థితి బరగచుండెను. పిమ్మట శ్రీరాముడును విస్తారముగా అనేక దానములు చేశారు. వస్త్రాభరణములచే ఋత్విక్ సాదిగాది మహామునులను చక్కగా అర్చించి తన బంధువులను రాజులను మిత్రులను దివ్య సత్కారములచే సత్కరించారు. అక్కడ ఉన్న పురుషులంతా పంచెలు
తలపాగాలు, పుష్పహారాలు, రత్నకుండనాది భూషణములు, దివ్య పట్టు వస్త్రాలు కూడా ధరించి ఉన్నారు. స్త్రీలందరూ కూడా చక్కని వస్త్రాలు ధరించి కాటుకాది అలంకారములతో ముఖ సంపద నీరు వచ్చుచుండగా, అంటే ముఖ సంపద కాటుకతో పెరుగుతుందన్నమాట. ఆ విధంగా ఆ బంగారు ఆభరణములు కలవారి మెరుస్తూ ఉన్నారట ఆ ఆడవాళ్ళందరూ కూడా. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన ఆనందరామాయణంలోని యాగకాండలో అవమృత స్నానమును వివరించు 8వ సర్గ ముగిసింది మాట. ఆ తరువాత 9వ సర్గలో ఈ అశ్వమేధ యాగం యొక్క పరిసమాప్తి గురించి తెలుసుకుందాం. శ్రీరామదాస ఉవాచ శ్రీరామోపృతస్నాతో శంభు బ్రహాదిభి సురై రామం వేదస్తవై స్తుత్వా ప్రత్యువాచ పురస్థిత అద్యధన్యా వయం సర్వే యత్వాం స్నాతం సుమంగళం పశ్యామో వాజ్యవభృతే సీతాయా బంధుభిస్తః అస్మాకం హర్షకారోయం దేవదేవ దయానిదే తస్మాదయం సదా పుణ్య శ్రేష్టకారో భవిష్యతి. అయోధ్య, సరయు, రామతీర్థాల యొక్క మహత్యాన్ని చెప్తున్నారు. అశ్వమేధయాగ అవభృత స్నానం ముగించిన శ్రీరాముడిని చూసేట శంకరుల వారు పరమశివుడు బ్రహ్మాది దేవతలతో వేదసూక్తులను సంస్తుతించి ఎదుటనిచ్చి, శ్రీరామ, నీవు సీతతోనూ తమ్ములతోనూ మంగళముకు అవభృత స్నానము చేయటం చూచిన మేమందరము కూడా ధన్యులమయ్యాం. దేవదేవుడకు దయానిది, మాకిది మిక్కిలి సంతోషకరము. అందువలన ప్రతి యుగమున ఈ పుణ్యకాలము మిక్కిలి శ్రేష్టమై ఉండును. శ్రీరామ, నీవు సంతోషించి ఇప్పుడు ఈ రామతీర్థముకు విశేష ఫలితాలనిచ్చే నిన్ను చూడగలిగినటువంటి మిక్కిలి మంచి వరాల్ని అనుగ్రహించు. అంత మాత్రమే కాక నీవు ఇంకనూ భూమిలో ఎన్ని తావుల్లో తీర్థములు కల్పించి ఉందువో, ఎక్కడెక్కడ శ్రీరామేశ్వర లింగమును ప్రతిష్ఠించి ఉందువో ఆ ప్రాంతాల్లో అంతటా కూడా ప్రవర్తిల్లినట్లు నా మాట మీద నీవు మంచి వరాల్ని అన్నాడు. నువ్వు ఎక్కడైతే తీర్థాలు చేస్తావో, ఎక్కడైతే నువ్వు లింగాలను ప్రతిష్ఠ చేస్తావో అక్కడక్కడ ఆ ప్రాంతాలు నువ్వు మంచి వరాలని, అక్కడ వెళ్ళిన వారికి పూజించిన వారికి మంచి వరాలని ఇమ్ము. నా మాట మీద నదుల్లో సరయూ నది, పట్టణముల్లో అయోధ్య నీ వరములచే మేలుగా ఉండవలేనని ప్రార్థించేట. అట్టి శివవాక్యమును విని శ్రీరాముడు తత్ సంతోష సమయమును నవ్వుతున్న శంభు, ముల్లోకములకు ఉపకారముగా ఏది నీచే ప్రార్థింపబడుచున్నదో ఆ సంగతియే నా మనసును గలదు. నాకు కూడా అదే ఉంది. శివుడు, శ్రీరాముడు, విష్ణువు వీళ్ళందరూ వేరేం కాదు. ఎవరి మనసులో ఉన్నది ఒకరి మనసులో ఉన్నది ఇంకొకరి మనసులో తెలుస్తుంది. కాబట్టి నా మాట వినండి. నేను సంతోషముగా శుభమును చెబుతున్నాను. అన్ని నెలల్లోనూ ఈ చైత్రమాసము శ్రేష్టముగా ఉంటుంది. వైశాఖము కన్నను కార్తీక మాసము శ్రేష్టము. కార్తీకము కన్నను మాఘమాసము శ్రేష్టము. మాఘము కన్నా ఈ చైత్రము అధికము. ఎట్లనగా ఇందువల్ల అనగా చైత్రమాసమునే నేను అవతరించాను. మరియు అశ్వమేధ అవభృత స్నానము కూడా చైత్రములోనే జరిగింది. కనుక ఈ వాక్య గౌరవము చేతను చైత్రమే మిక్కిలి శ్రేష్టముగా ఉండని. చైత్రమాసమున చేసిన దానము, హోమము, స్నానము, ధ్యానము ఇవన్నీ కోటింతలుగా అభివృద్ధి చెంది అధికముగా ఫలితమిస్తాయి. అయోధ్య యందు మరీ విశేషముగా ఎంచబడును. ఈ నా అయోధ్యానగరము గొప్పగా ముక్తిప్రదముగా ఉండును. ఇతర స్థలములలో 60 సంవత్సరముల్లో కనుక పుణ్యము అయోధ్యలోని మానవులకు ఒక్క దినములు 60 సంవత్సరాల్లో మిగతా వాటిల్లో ఏదైనా పూజ పురస్కారాలు తపస్సులు చేస్తే కలిగే పుణ్యము ఒక్కరోజు అయోధ్యలో చేస్తే వస్తుందటండి. మంగళప్రదము ఈ అయోధ్య రాజధాని ముక్తి ప్రధాన నగరము గుర్తించినది. నీవు వరములను ప్రార్థించినందున నీ మాట మీద గౌరవముచే నాకు మిక్కిలి ప్రీతిపాత్రమైన ఈ అయోధ్య నీ యొక్క రాజధానియకు కాశీకన్నును నూరింతలు గుణాధికంగా ఉండును. ఇక నదుల్లో నా మాట మీద ఈ సరయూ నది మిక్కిలి శ్రేష్టము. సరయూ నదికి సమానమైనది కలుగునేరదు. దీని యందును నా చే నిర్మింపబడిన రామతీర్థము పరమ ఉత్తమము. ఇది తమరి సాన్నిధ్యము చే సర్వపాపరిహారకమై తీర్థములలో కిరీటమై ఉంటుంది. ఇందులో సందేహం లేదు. శివ, ఈ భూమిపై నాచే ఏర్పాటు చేయబడిన రామతీర్థములను, శివలింగములను, క్షేత్రములను స్నాన పూజన సత్కారములచే అవి ఎక్కడెక్కడ ఉన్న ముక్తిప్రదములై ఉంటాయి. నా చేత ఎక్కడైనా స్థాపించబడిన శివలింగ ప్రదేశంలో కానీ అక్కడ క్షేత్రంలో స్నాన దాన పూజ సత్కారములు ఎక్కడ చేస్తే అక్కడ ఫలితం ఎక్కువగా ఉంటుంది. నా మాట మీద మానవులు ప్రతి సంవత్సరము చైత్రమాసమున ఈ రామతీర్థమ నియమములతో యథావిధిగా స్నానము చేయవలేరు. ఇక్కడ చైత్ర స్నానము చే
అశ్వమేధ ఫలము కలుగుతుంది. గోమేధ ఫలములను సోమయాగ ఫలములను కూడా పొందగలరు. చైత్రమాసంలో సరయూ నదిలో స్నానం చేస్తే శ్రీరామతీర్థంలో సూర్యగ్రహణ సమయమున కురుక్షేత్రమంతని స్నానదానాదులు చేయగలిగే శ్రేయస్సును ఈ అయోధ్యానగరమున చైత్రమాస స్నానం చేయగలుగును. అయోధ్య సరయు రామతీర్థములు చైత్ర స్నానపరులు ముక్తిభాగులై ఉంటారు. వారు సుఖాపేక్ష కలిగిన వారై ఉంటారు. సుఖాపేక్ష గల వారు మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినట్లును, ద్వారకలో చక్రతీర్థ స్నానమును వైశాఖ మాసమును చేసినట్లును, కార్తీక మాసమున కాశీపట్టణములో పంచంగా తీర్థ స్నానము ఆచరించినట్లును, చైత్రమాసమున అయోధ్య రామతీర్థ స్నానము మంగళప్రదముగా ఉన్నది. ఇవి మాట ప్రశస్తి. అందరూ కూడా నా మాట మీద ఇట్లు ప్రవర్తించదగును అని చెప్పి శ్రీరాములు వారు చెప్తున్నారు. పరమేశ్వర, ఇదివరకు మార్గశీర్షం మొదటగా ఎంచబడుతున్నది. అంతవరకు ఏమిటట, మార్గశీర్ష మాసం అన్ని మాసంలోనూ ఉత్తమం. ఇక మీదట చైత్రమాసము మొదటిదిగా ఎంచబడి, అప్పటి మార్గశిర మాసం మొదటిదట. ఈ ఎప్పుడైతే రాములు వారు ఇలా చెప్పారో ఇక్కడి నుంచి చైత్రమాసం మొదలవుతుంది. ఆ తర్వాత దేవతల్లో నీవు ఎట్లు మొదటి వాడువు అట్లు మాసముల్లో చైత్రం మొదటిది. అట్లే పట్టణముల్లో అయోధ్య గొప్పది. ఇంద్రాదులకు దేవతలారా, మీరందరూ కూడా చైత్రమాసం రాగానే నా ఆజ్ఞానుసారముగా బహిర్జనమును ఆశ్రయించి ఉండలేరు. ఎందువలన ప్రతి సంవత్సరమును చైత్రమాసమున ఇప్పుడు ఎట్లు వచ్చారో అట్లే ముల్లోకాల్లోనూ ఉండి ముసిలివాళ్ళు, ఆర్తులు, స్త్రీలు అందరూ వస్తారు. శంకరుడు ఆ భూమిలో అంతటా అందరూ నా రామతీర్థానికి పోవలసింది. ఇట్లైనా శ్రీరాముని మాటలు విని పార్వతీదేవి స్నేహితులు చూసుకుని జానకి, నా మాట మీద నీవును లోకోపకారముగా స్త్రీలకు హితమైన వరాలు నీయి అంటే, శంకరుడు ఎలా అయితే రాముడిని అభ్యర్థించాడో వరాలు నీవయ్యా అని, అదేవిధంగా సీతమ్మ కూడా పార్వతి కూడా సీతను అభ్యర్థించిందట. అప్పుడు ప్రోత్సాహపరచగా జనకపుత్ని పార్వతీదేవి పలుకులను విని సాధారణంగా ఇట్లన్నదట, వేల కొలదిగా నా యొక్క తీర్థములు భూమిలో ఎన్ని గలవో వానిలోని ఇప్పుడు స్నానము చేసిన పరమోత్తము ఈ స్థలమున చైత్ర శుక్ల తృతీయ మొదలు వైశాఖ శుక్ల తృతీయ వరకు నెల రోజుల వరకు ఉత్తమము సీతల గౌరీ సంచకమైన స్నానము సాధనముగా స్త్రీలు చేయవలసింది. అంటే ఆవిడ నెల రోజులు ఛాన్స్ ఇచ్చింది అందరికీ. చూడండి ఎంత దయామైరాలు. ఆ నెల రోజులు వారికి సౌభాగ్యప్రదమైన పుత్ర పౌత్రాది అభివృద్ధి ఇచ్చినట్టుదే ఉన్నది. అంతటా శ్రీరామతీర్థమునకు ఎడమ పక్కగా నా తీర్థం ఉంటుంది అని వరమునిచ్చి సీత పతి సన్నిధిన ఊరకే ఉన్నది. అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. అంత వశిష్ఠుడు ఇక యజ్ఞమండపమునకు వెడలవలి అన్నాను. వెంటనే రాముడు అట్లే అని గురువాక్యమును గౌరవించుతూ త్వరగా సీతతో రథమును ఎక్కాడు. ఋత్విగ్జనులందరూ కూడా రథాన్ని ఎక్కారు. తతో నేతుర్దుందుభయో బేరీనాం విశ్వనస్తత మృదంగపణవాదీనాం మహాఘోష సమంతత. ఇంతకు ముందు చెప్పినట్లుగా మంగళవాద్యధ్వనులు, వేదఘోషలు, జయశబ్దములను, కోలాహలములను అంతటా అతిశయించుచుండగా నృత్య గీతాది మహోత్సవములు జరుగుచుండా శ్రీరాముడు తిన్నగా మార్గమున వేడుకలను చూస్తూ అన్నీ కూడా పరిశీలన చేస్తూ యజ్ఞమండపానికి తిరిగి వచ్చారు. త్వరగా రథము నుండి దిగి సీతతోనూ ఋత్విక్కులతోనూ అగ్నిశాలలో మళ్ళా అగ్నిని ప్రతిష్ఠించారు. పిదప శ్రీరాముడు వస్త్రాభరణ పరాదులచే అగ్నిలో పూర్ణాహుతి అంటారు కదా, పూర్ణాహుతిని సమర్పించి అగ్ని పూజనమును చేసి యజ్ఞపాత్రములను విసర్జించి యజ్ఞానంతరమున ఋత్విగ్జనులకు విశేష దక్షిణను ఇవ్వదలిని లక్ష్మణుని చూచి, తమ్ముడా, ఇప్పుడు ఈ ఋత్విక్కులను పిలుచుకొని పోయి దూతలను దూరంగా పొమ్మని వీరిని కోశాగారమును విడిచి నీ ఊరకే నిలిచి ఆ భటులందరి కోశాగారం దగ్గర ఉన్న భటులందరినీ వెళ్ళిపోయి ఈ ఋత్విక్కులందరినీ తీసుకెళ్ళి కోశాగారం దగ్గర పెట్టు. నువ్వు చూస్తూ నిలబడు. వాళ్ళు ఏం తీసుకుంటే అది తీసుకుంటారు. వారి మనసు తోచినంత వారు సువర్ణమును తీసుకోలేము. అదండి ఆ రామచంద్రుల వారి యొక్క పరిపాలన అంటే. పిదప వారి ఆశ్రమాలకు మళ్ళీ ఆ తీసుకున్న దాన్ని వాటిని ఆరాధన మీద వారి ఆశ్రమాలకు పంపించండి. తక్కిన మునీంద్రులకు చేతి నుండి విశేషముగా ఇచ్చి నీవు తృప్తిపరచుము. మీలో మిగతా మునీంద్రులు ఉంటారు కదా, ఆ ఋత్విక్కులు కాకుండా ఉన్న మునీంద్రులు, వాళ్ళకి చేతికి విస్తారముగా ఎంత వస్తే అంత శ్రీరామ వాక్యానుసారము లక్ష్మణుడు అట్లా చేసేట.
పిదప శ్రీరాముడు తాను యజ్ఞమునకే వరించి ఉండిన ఋత్విక్ జనులను అందరికీ చక్కగా భోజనం పెట్టి ఉద్వాసనము చేశాడు. అంతట దేవతలను శంకరాదులను అంటే పరమశివుడు వారినందరినీ వారి వ్యవహారసారముగా దివ్య వస్త్రాభరణాది అలంకారములచే పూజించారు. అందులో కొందరికి గుర్రాలు, కొందరికి ఏనుగులు, కొందరికి పల్లకీలు, శాస్త్రములను కూడా ఇచ్చారన్నమాట. ఈ విధంగా శ్రీ సీతారాములు రాజులను వారి రాణివాసములను పరివారములను కూడా వస్త్రాభరణ భోజనాదులచే సత్కరించారు చక్కగా. అప్పుడు అక్కడ చేరి ఉండిన దేవతలు, రాజులు, నదీ దేవతలు, సముద్ర దేవతలు, గిరిదేవతలు, నాగులు, గోదేవతలు, ఖగ మృగాది దేవతలు, భూత దేవతలు అందరూ శ్రీరాముల వారికి కానుకలు సమర్పించిన వారే. అంతమంది వచ్చి శ్రీరాముల వారికి కానుకలు ఇచ్చారట. మహారాజుకు శ్రీరాముడు సీతతో చక్కగా అలంకరించబడిన వాడై తమ్ములచే సేవింపబడుచు అపరాజ్యమూర్తి వలె విరాజులతో ఉన్నారన్నమాట, శోభిస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు కుబేరుడు సువర్ణ వీరాశ్రమలను కుబేరుడు వచ్చేట. సువర్ణ అంటే బంగారం వీరాశ్రమం ఇచ్చారట. వరుడు నీళ్ళంటని చంద్రప్రభకు ఛత్రమును అంటే ఆ చంద్రప్రభ దగ్గర నీళ్లు అంటవట, అటువంటి చంద్రప్రభ ఛత్రాన్ని ఇచ్చారట. అంటే అలా పెడితే ఛత్రం ఒకవేళ నీరు పడినా వర్షం పడినా కిందకి జారిపోతుంది తప్ప దానికి అంటదు. వాయుదేవుడు చామరములను వీచడానికి చామరాలు ఇచ్చారట. ధర్మదేవత కీర్తిమయమగు పుష్పమాలికని ఇచ్చారట ధర్మదేవత వచ్చి. ఇంద్రుడు ఉత్తమ కిరీటాన్ని ఇచ్చేట. యముడు సంయము అనబడు దండం ఇచ్చేట. బ్రహ్మ వేదాత్మకమగు కవచాన్ని ఇచ్చారట. సరస్వతి మంచి అద్భుతమైన హారాన్ని ఇచ్చిందట. రుద్రుడు దశచంద్ర ఖడ్గాన్ని ఇచ్చేట. పార్వతి ఈయనేమో దశచంద్ర ఖడ్గాన్ని ఇస్తే ఆవిడ శతచంద్ర ఖడ్గాన్ని ఇచ్చిందట పార్వతీదేవి. చంద్రుడు అమృతమయము గుర్రములు ఇచ్చేట. త్వష్ట బ్రహ్మరూపాశ్రయము రథాన్ని ఇచ్చేట. సాక్షాత్తు బ్రహ్మరూపం మాట ఆ రథం ఫస్ట్ ఇచ్చారట ఆయన. అగ్నిభట్టారకుడు ఆజగానం అనే ధనస్సును ఇచ్చారట. సూర్యుడు కిరణాత్మక బాణాన్ని ఇచ్చేట. అందుకనే సూర్యుడు కిరణాల వంటి బాణాలు వేస్తారన్నమాట. కిరణాల వంటి బాణాలను ఇచ్చేట. భూదేవి యోగమాయ పాదుకుల్ని, స్వర్గదేవత నిత్య పుష్పమాలికని, ఖేచరులు నృత్య గీత వస్త్ర వాద్యాదులని సమర్పించారు. మునులు సత్య ఆశీర్వచనాన్ని చేశారు. సముద్రుడు తన యందు పుట్టిన శంఖాన్ని, సింధు పర్వత నదీ దేవతలు రథబీదులు అనగా ప్రతిహత రథవేగ శక్తులను, రాజులందరూ కూడా రథ గజ తురగ పదాతి గో వృష పల్లకీలను, దాసీదాసవర్గములను, ఖడ్గాది ఆయుధములను, క్రీడా సామగ్రులకు పక్షుల గూళ్ళు మొదలైన వాటిని ఇట్లు సర్వులను వారికి శక్తికి తగిన వారి శక్తిని అనుసరించి ఉచితమైన కానుకలను సీతారాముల వారికి సమర్పించుకున్నారు. అందరికీ చక్కగా పూజింపబడి శ్రీరాముడు సీతతో అగ్నిహోత్రములను తీసుకుని జనులందరూ కూడా నమస్కరిస్తూ ఉండగా దివ్యరథాన్ని మీద ఎక్కి కూర్చున్నారన్నమాట. ఆ తర్వాత తక్కిన రాజాది సమస్త పరివారములను పుష్పక విమానములు ఎక్కి వెళ్ళిపోయారు. ఆ పుష్పక విమానం మీద గౌరవంగా పంపించాడు ఎవరి రాజ్యాలకి వాళ్ళని. అంత శ్రీరాముడు రథం మీదనే ముందు చెప్పబడినట్లుగా మహావైభవములతో తిన్నగా అయోధ్యలో ప్రవేశించారు. వద్దిమాగదలు పొగుడుతూ ఉన్నారట. లక్ష్మణుడు మౌక్తిక ఛత్రాన్ని పట్టేట. భరతుడు తాళమృతమును, శత్రుఘ్నుడు చామరాలు, సుగ్రీవుడు తాంబూల కరండికను, ఆంజనేయుడు జలపాత్రను పట్టుకున్నాడు. నలుడు ఉమ్మిగిన్నె, అంగదుడు దర్పణాన్ని పట్టుకున్నాడు. విభీషణుడు వస్త్రపేటికను పట్టుకున్నాడు. జాంబవంతుడు ధూపపాత్రను పట్టుకున్నాడు. మంత్రివరులు వివిధ ఫలపాత్రాలు పట్టుకున్నారు. పూజాపాత్రములను పరిమళ పాత్రములను ధరించి వస్తూ ఉన్నారట. వారాకాంతల బృందం నృత్యం చేస్తున్నారట. శ్రీరాముడు సీతతో ప్రయాణిస్తూ ఉండగా జనులు సుగంధ చూర్ణాదులను జల్లుతున్నారు. సుగంధము కలిపినటువంటి చూర్ణాలు మంచి అద్భుతమైన వాసన వస్తాయి. శ్రీరాముడు రాజుల యొక్క వారాంగణల యొక్క వస్త్రాభరణములు తన చేతితో జలయంత్రాదులతో పరిమళ ద్రవ్యాదులతోనూ వారి వస్త్రాలంకారాలపై జల్లుతున్నారు. అవి రంగు మారుతున్నాయట. అలా జల్లుతుంటే ఆ వస్త్రాలన్నీ కూడా రంగులు మారుతున్నాయట. ఆ తర్వాత వాద్యములు మ్రోగుచుండగా, గడికులు ఆడుచుండగా, స్తోత్రపాఠకులు పొగుడుచుండగా, గాయకులు పాడుచుండగా,
రాముడు రాజమార్గమును తిన్నగా వచ్చి రాజమందిరాన్ని చేరుకున్నారు. దారిలో దీపకలశములచే, దద్యాన్న పరిదీపములచే, పూర్ణ కలశములచే పురస్త్రీలు సీతారాములను మంగళప్రదముగా హారతరిస్తున్నారు. ఎక్కడ చూసినా అంత శ్రీరాముడు రథము నుండి దిగి సీతచే నిజాగారమును అగ్ని ప్రతిష్ఠించి సభకు వచ్చే దివ్య సింహాసనాన్ని అలంకరించారట. అంతా అతడు రాజులందరూ కూడా శ్రీరాముల వారికి నమస్కారం చేశారు. సింహాసనంపై కూర్చున్న శ్రీరాముని పాదార విందములు నమస్కరించుచుండు రాజుల యొక్క కిరీటాల రత్న ప్రభలచే వెలిగిపోతున్నాయట. ఆయన యొక్క పాదార విందములు, రాముడి యొక్క పాదార విందములు ఈ రాజులు దండం పెట్టడం వల్ల ఆ పాదాల దగ్గర శిరస్సు వెళ్ళడం వల్ల ఆ కిరీటం ఉంటుంది కదా, ఆ కిరీటం యొక్క ఆ శోభాయమానమైనటువంటి వెలుతురు ఆ పాదాల మీద పడి ఆ పాదాల విందములు మెరుస్తున్నాయట. వారి చెవి తాటంకములు రాపిడిచే శ్రీరాముల పాదపద్మములు ఎర్రబడుతున్నాయట. ఇలా కదులుతూ ఉంటాయి కదా, ఇలాగా కుండలాలు అవి. సింహాసనాసీనయకు సీత యొక్క చరణ కమలమును నమస్కరించుచుండు దేవస్త్రీల యొక్క సీమంత చంద్ర సూర్యాభరణ రత్నకాంతులు నిండి కేశబద్ధ ప్రసూర పరాగములు అర్పింపబడి కనకమయములై వెలుగుతున్నాయట. ఆ సూర్యుడు, ఆ సీతమ్మ వారి యొక్క పాదాలు కానీ ఆ జుట్టు కానీ ఇవన్నీ దేవీ దేవతల వారి వారి స్థానానికి ఎలా బయలుదేరారో చెప్తున్నారు. తరువాత సభలో ఉన్న శ్రీరామచంద్రుని చూచి శ్రీ సదాశివుడు శ్రీ రామాస్తవరాజముతోను వేదముల చేతను స్తుతించి శ్రీరామునిచే పూజింపబడి శ్రీరాముని వద్ద సెలవు తీసుకుని సకల దేవతల తోడా ప్రయాణము చేసి వృషభారూఢై తన వాసానికి వెళ్ళాడు. రాజపుత్రులను రాజులను శ్రీ సీతారామ రాజ్యం తమ సైన్యములతో అయోధ్యని విడిచి వారి వారి రాజ్యానికి వెళ్ళారు. శివుడు కైలాసమును, బ్రహ్మ సత్యలోకమును, ఇంద్రాదులు స్వర్గలోకాన్ని చేరారు. ఋత్విక్కులను మహాత్ములు అయిన మునీంద్రులను వారి వారి ఆశ్రమాలకు అందరూ కూడా ఎవరి స్థానాలకి వారు చేరుకున్నారు. అంతటా శ్రీరామచంద్రుడు యథాపూర్వముగా లోకమును పరిపాలిస్తూ ఉన్నారు. జానకీదేవితో యథాసుఖముగా చిరకాలము రమించుచూ ఉన్నాడు. చక్కగా అన్ని భోగాలు చక్కగా అనుభవించారు శ్రీరాముల వారు. పిదప క్రమముగా 20 సంవత్సరముల్లో ఉత్తరోత్తర మహోత్సవాదిశయంగా 10 అశ్వమేధ యాగాలు చేశారు. అంటే ఒక అశ్వమేధం చేసే దానికంటే అద్భుతంగా ఇంకొక అశ్వమేధ యాగం, అలాగా ఈ 10 అశ్వమేధ యాగాలు చేశారు 20 సంవత్సరాల్లో. ఇట్లే శ్రీరామచంద్రుడు 10వ వాజిమేధమున వశిష్ఠుల వారి వచనం పరిపాలించుచు తన సర్వస్వాన్ని 4 దిక్కుల్లోని సర్వభూమిని ఋత్విక్జనులకు దక్షిణగా ఇచ్చిన నీవు పిదప ధర్మ పరిపాలనకి వారందరిచే ఆ భూమి మళ్ళీ శ్రీరామచంద్రునికే సమర్పింపబడింది. అక్కడే పరస్పరం ఇది నాది అనే భావం లేకుండా ఉండడానికి వారు చేసినటువంటి కర్మలు. శ్రీరామచంద్రుల వారు సంపాదించిన భూమంతా ఆ ఋషులకు ఇచ్చేయడం, ఆ ఋషులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఋషులు నాయన నువ్వే పరిపాలించాలి స్వామి, మేమేం పరిపాలిస్తామని మళ్ళీ ఋషులు మళ్ళీ శ్రీరామచంద్రునికి అప్పచెప్పడం చూడండి. ఇప్పుడు ఎవరైనా చెప్తారా? శిష్యులకు విష్ణుదాస విరుము, నీ వడిగిన శ్రీరామచంద్రుని వాజమేధ ధ్వర మంగళ వృత్తాంతమంతా కూడా నీకు చెప్పాను. ఈ యాగకాండమును పొద్దున్న లేచి ఎవడైతే భక్తితో పఠిస్తాడో వాడు సమస్త కోరికలను తీర్చుకోగలడు. పుత్రులు కావలసిన వారు పుత్రులు, ధనము కావలసిన వారు ధనాన్ని పొందుతారు. ఈ యాగకాండమును పఠించిన వారు అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. హోమ సమయమున, శ్రాద్ధాకాలమున, చాతుర్మాస్యాది కాలముల్లోనూ, జప ధ్యాన పూజా సమయముల్లోనూ మొదట దీనిని పఠించవలేను. శ్రీరాముని అశ్వమేధ యాగోద్భవమైనటువంటి దివ్య మంగళ చరితమును పుణ్యప్రదమని చదివిన వినిన జనులు తమ మనోరథములను పొంది శ్రీరామానంద రామానుగ్రహముచే ఆనందిస్తూ ఉంటారన్నమాట. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణములోని యాగకాండలో శ్రీ సీతారాములు యాగానంతరము నగరములో ప్రవేశించుచున్న ఘట్టమును వివరించుచు 9వ సర్గ ముగిసింది. అది మాట. ఇక్కడతో యాగకాండ కూడా మనం సంపూర్ణం చేసుకున్నాం. వచ్చే భాగంలో విలాసకాండ చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.